వచ్చేస్తున్నారు కీర్తన, శైలజ అండ్ మోనికా. లెట్స్ వెల్కమ్ దెం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఒక అబ్బాయిని ఫస్ట్ టైం చూస్తే అమ్మాయి ఏమనుకుంటది మనసులో, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం అబ్బాయి మనసులో ఏమనుకుంటాడు? నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య రాయ్ వచ్చింది మా పటాస్కి. రాయలు రప్పలు రాలేదే, ఐశ్వర్యనే వచ్చింది. చెప్పనా? అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. శాంపుల్ యాపిల్ కాదమ్మా, అది సిమ్లా యాపిల్. సింపుల్ యాపిల్, సింపుల్ యాపిల్. అందమైన అబ్బాయి నువ్వు నడుచుకుంటురా, ఇప్పుడు అవి అంటది అబ్బా శాంపుల్ యాపిల్ లాగా ఉన్నాడు కొరుకు తింటా. అబ్బా అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. నువ్వు సరిగ్గా నడిస్తే సిమ్లా యాపిల్ అంటది. మన శాంపుల్ యాపిల్ కి దిగడం బాగా. అబ్బా అదే శ్రీముఖి నడితే అబ్బా పాడిన పుచ్చపండ్లా ఉన్నావు. నెక్స్ట్ ఒక అమ్మాయిని చూస్తే గట్టిగా విజిలేసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముందు విజిలై. ఇప్పుడు ముద్దు పెట్టమంటావా ఏంది? చెప్దామని అనుకున్నా కానీ నీకు ఒకసారి గట్టిగా ముద్దు ఇరా. నెక్స్ట్ శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి యాంకర్ పక్కన నేను యాంకరింగ్ చేయాలని ఆశ. వావ్. అడిగిన క్వశ్చన్ చెప్పిన దానికి ఏం సంబంధం ఉందా? ఎట్లా చెప్పురా. అందమైన అమ్మాయి కనబడితే ఏం ఒక అందమైన అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? శ్రీముఖి అయితే యాంకరింగ్ చేయాలనిపిస్తుంది. వేరే అమ్మాయి అయితే ఫోటో తీసి పర్సలో పెట్టుకోవాలనిపిస్తుంది. ఫోటో తీసి పర్సలో పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు ఒక అందమైన అమ్మాయిని చూస్తే తనతో డాన్స్ అనిపిస్తుంది. అవునా? అంటే ఇక్కడ అందమైన అమ్మాయి లేరు కాబట్టి నువ్వు డాన్స్ చేయలేవు. శ్రీముఖి ఉంది కదా, శ్రీముఖి అందమైన అమ్మాయా? నా ఫీలింగ్ అయితే అది. దా మరి డాన్స్ చేయాలని ఉంది దా. హరికృష్ణ గారు నెక్స్ట్ అందమైన అమ్మాయి కనబడగానే ఒక్కటి అనిపిస్తాను. ఒక్కటి రాఖీ కట్టి చెల్లెమ్మా. చిల్లర ఉందా చెల్లమ్మా? ఒక్క 20 రూపాయల నోటమ్మా. ఒక్కటి అడగాలనిపిస్తుంది అన్న. జస్ట్ 5 నిమిషాలు మాట్లాడమని. 5 నిమిషాలు మాట్లాడమన్నా పటాయించచ్చు కదా. 5 నిమిషాలు సరేరా, నీకు 5 minutes ఛాన్స్. ఇంప్రెస్ మీ. నీకు నేను సెల్ఫ్ ఇస్తా. 5 నిమిషాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీముఖి 5 నిమిషాలు. శ్రీముఖి కాఫీకి రా. శ్రీముఖి ప్లీజ్. 5 నిమిషాల్లో కాఫీకి ఎట్లా రావాలి? తాగేచ్చాను శ్రీముఖి. రెడీ. ఓకే మేడం, ఇగో మీ కాఫీ తాగండి. చెప్పు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తాగు శ్రీముఖి. అది కింద పడితే నువ్వు క్లీన్ చేస్తావా రా? వేరే ఉన్నాడు కదా శ్రీముఖి ప్లీజ్. వేరే దీంట్లో షుగర్ తక్కువైంది. శ్రీముఖి ప్లీజ్. శ్రీముఖి అర్థం చేసుకో శ్రీముఖి. దీంట్లో డికాషన్ తక్కువైంది. సాసర్ ఎందుకు క్లీన్ గా లేదు? ఐ లవ్ యూ శ్రీముఖి. ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయి మీ దగ్గర? శ్రీముఖి స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ. శ్రీముఖి ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ ఉందా? మీ ఫోన్ నెంబర్ ఉందా? శ్రీముఖి సూర్యుడు తూర్పున ఉదిరిసినట్టు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీముఖి. వాడికి ఏంటో వెదర్ రిపోర్ట్ చెప్తాడంట, వాడితో మాట్లాడండి. హాయ్ అన్న, నా పేరు సంధ్య. నీ పేరు సంధ్య? నీ పేరు సంధ్య? నీకేమవుతుంది వింధ్య? ఒక
అబ్బాయిని చూస్తే చూడడానికి కరెంట్ పోల్ లో ఉన్నాడు కానీ వీడి వంటలో కరెంట్ ఉందో లేదో అనిపిస్తుంది. లేదు నాన్న, నువ్వు ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ కంపెనీలో పని చేసినావా, లేకపోతే సాకెట్లు పెట్టుకొని దొరుకుతాయేమో. ఫస్ట్ అబ్బాయి కనబడగానే సంకలేపు, నో కరెంట్, సంకలేపు, నో కరెంట్. మై నేమ్ ఇస్ ఆరిఫ్. డార్లింగ్, నువ్వు నిజంగా పద్ధతిగా అనిపిస్తున్నావు. ఒక అందమైన అమ్మాయిని చూడంగానే మనసులో ఏమనిపిస్తారు? ఈ చెత్త ఆన్సర్లు విని విని చెవులు తుప్పు పడిపోయినాయి. ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు అది ఒప్పుకుంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్, వీడి అమ్మ జీవితం వీడే ఇలా ఉన్నాడు అంటే వీళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎందుకమ్మా అన్నయ్యకి పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు. యా కీర్తన, ఒక అందమైన అబ్బాయిని చూస్తే ఏమనిపిస్తుంది మనసులో? నువ్వు రవియా లేకుంటే నిజంగా అబ్బాయివా అని అడగాలనిపిస్తుంది. రవివా నిజంగా అబ్బాయివా అని అంటే రవిలాగా తేడానా నువ్వు అని. నేను ఒకవేళ నిజంగా రవి లాంటి అబ్బాయిని చూసిన అనుకో, అంత బాగానే ఉన్నారు కానీ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే, నౌ లెట్స్ వెల్కమ్ శైలజ ఫ్రమ్ శ్రీముఖీస్ గ్యారేజ్. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఈ రోజున కంటెంట్ ఏంటంటే రవి ఇంకా శ్రీముఖి. అసలు పటాసు ఒక 1000 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత రవి శ్రీముఖిని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఆల్రెడీ 300కే అయిపోయింది కదా, మళ్ళీ 1000 ఎందుకు? 1000 ఎపిసోడ్స్ అయిపోయినాక ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సెకండ్ టైం కూడా ఈడుతోనేనా? ఇంకెవరు కావాలి మరి? నువ్వు ఉన్నోగా ప్రపోజ్ చేద్దామని వెళ్ళండు. శ్రీముఖి, ఐ లవ్ యూ శ్రీముఖి, బట్ ఐ డోంట్ లవ్ యూ. అలా అన్నకే ప్లీజే, నీకు నేను BMW ఇప్పిస్తాను. ఛీ, ఐ డోంట్ లవ్ యూ, నాకు అవసరం లేదు, సారీ, బాయ్. ఇదంతా గెటప్ సీన్ చూస్తున్నానండి. చూసి శ్రీముఖి నువ్వు చాలా గ్రేట్ తెలుసా, వాడు BMW ఇప్పిస్తానని ఒప్పుకోలేదు. ఎందుకు? ఛీ, వాడేంటి నాకు ఇప్పించేది, మా ఇంట్లో చాలా బియ్యం ఉన్నాయి, అయినా కానీ చీప్ గా BMW కోసం లవ్ చేస్తారా ఎవరన్నా? అయితే ఒక రోజు రవి ఇంట్రెస్టింగ్ గా క్రికెట్ చూస్తున్నాడు. 6 కొట్టాడు. శ్రీముఖి వచ్చి, అరే రవి 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 పెట్రా, పట్టాసు వస్తుంది, 9 అవుతుంది, పెట్రా అంటే, ఊరికే డిస్టర్బ్ చేయకు, అరే పెట్రా, నాలో పడుకున్న సింహాన్ని నిద్ర లేపొద్దు నువ్వు. అబ్బో, పీకినవు తీరా, పిల్లి లేచినా భయపడే పెద్ద పనేం లేదు. సరే గానీ ఆకలి అవుతుంది, నాకు చికెన్ 65 తీసుకురారా అంటది. నీకెన్నిసార్లు చెప్పానే నాకు 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 అనకూడదని, మనకు మనది అనాలి. అవునా, సరే అయితే వెళ్ళి మనకి 4 జతల లంగాలు, 4 జతల చీరలు, నేను లంగాలు తెచ్చేటోళ్ళ కనబడుతున్నా. మరి మనకన్నావు కదా. నేను తిండి గురించి అన్నా. తిండి గురించి కాదు, ఏదైనా మనదే, అంతేగా. ఏం వేసుకున్నా, ఏం ఇస్త్రీ అది నేను చెప్తున్నా. పెళ్లి వేసుకున్నాక అన్ని వేయాలి. నేను లంగాలు తెచ్చేటోళ్ళ కనబడుతున్నా. ఎంత లంగాలైతే లంగాలు. అరే శ్రీముఖి, బోర్ కొడుతుంది, ఇంట్లో ఎక్కడికన్నా వెళ్దాము, జూపర్కి వెళ్దామా అని అంటాను. నాకు ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళని చూసే ఓపిక నాకు లేదురా. రవికి పాపం బాగా యాంకరింగ్ లో బోర్ కొట్టేసి జాబ్కి వెళ్దామని వెళ్తాడు. రోజు 6 o'clock వస్తాడు, ఈ రోజు మాత్రం 5కి వచ్చాడు. శ్రీముఖి అడుగుతుంది, ఏంటి రవి రోజు 6 o'clock వస్తావు కదా, ఈ రోజు 5కే వచ్చావు ఎందుకు? ఏముంది, ఈ రోజు మా బాస్ చనిపోయింది. నాకు మా బాస్ గిఫ్ట్లు ఇచ్చేది, ఇంకా ఇంక్రిమెంట్ చేసింది, బోనస్ ఇచ్చింది, ఇన్ని చేసింది. నేను అక్కడే ఉన్నానే చనిపోయేటప్పుడు కూడా. మరి అక్కడే ఉండి నువ్వేం చేస్తున్నావురా? ఫోన్ మాట్లాడుతున్నానే. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మాయి నుంచి అబ్బాయిగా మారాను కదని ఆ లాభాలు మా ఫ్రెండ్ తో చెప్తున్నాను, అది విని చనిపోయింది. దీనికంటే దానం ఏంటంటే అమ్మాయిని చేసుకుంది ఇది నా పిల్లం. నువ్వు ఇంకో లాజిక్ మిస్ అయినావు. నేను అమ్మాయిని కాదు, నేను అబ్బాయిని. పూర్తిగా మారిన ఈయన వల్లనే వాళ్ళ బాస్ చనిపోయిందని జాబ్ నుంచి తీసేస్తాడు. సరే ఏం చేద్దాం ఏం చేద్దాం, అప్పుడు సడన్ గా రవికి స్ట్రైక్ అయింది. అరే నేను డాక్టర్ చదువుకున్నా కదా, ఎందుకు డాక్టర్ కాలేను అని ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయారనమాట. సరే అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయాక డాక్టర్ చెప్తాడు, రవి ఈ రోజు కొంచెం బయటకు వెళ్తున్నాను, ఒక 1/2 hour లో వచ్చేస్తాను, ఈ పేషెంట్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమంటే ఓకే సార్ ఖచ్చితంగా చూసుకుంటారని చెప్తాడు. 1/2 hour తర్వాత డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత రవి పేషెంట్ ఎక్కడ, పాపం పేషెంట్ కి ఒంట్లో బాగాలేదంట, ఇంటికి పంపించేసాను అని చెప్తాడు. అర్థం కాలే, ఎలగలే. అయితే ఒక రోజు రవి దొంగతనంలోనే ఒక ఐఫోన్ ఎత్తుకొచ్చిండు. అదేనా ఇది కొంపదీసి.
శ్రీముఖి చూసావా, నేను ఐఫోన్ 6 తీసుకొచ్చాను. ఇది కూడా రన్నింగ్ రేస్ లో గెలుచుకున్నానే. అవునా రవి, గ్రేట్ రా. ఎంతమంది పరిగెత్తారా నీతో పాటు? నాతో పాటు ఈ ఫోన్ ఓనరు, 2 పోలీసులు, నేను సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. గురు వాట్సాప్ లో చాటింగ్ అంటే చెప్పలేని ఇష్టమైన అమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు గుడ్డు పక్కలే ఆడుకోం. నన్ను చుక్కకుంటే 2 కళ్ళు ఒకటి తిట్టుకున్నది. వెల్కమ్ శ్రీముఖి గ్యారేజ్ నుంచి కీర్తన అండ్ మోనికా. ఆడా పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై 2 కళ్ళ. కీర్తన, మోనికా ఏది? మోనిక నాది ఎప్పుడు లేటే. రవి అంటే రవి కన్నా లేటే. అది వస్తుందో సస్తుందో నాకైతే తెలియదు. నేనైతే కంటెంట్ స్టార్ట్ చేస్తున్నా. లేట్ గా వచ్చేటోళ్ళే లేటెస్ట్ గా నిలబడతారు, గుర్తుపెట్టుకో. ఇవాళ నా కంటెంట్ ఏంటంటే, ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయి మనసులో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను చేసి చూపిస్తా. ఇప్పుడు నేను అబ్బాయి, శ్రీముఖి అమ్మాయి అనమాట. అబ్బబ్బబ్బా ఏముంది, పోయి కత్తిలా ఉంది అసలు. టాప్ టు బాటం పళ్ళ తోట లెక్కుంది. అదే చూస్తుంటే దేవ కన్యనే గుర్తొస్తుంది నాకైతే. మానవా మానవా, నేను మాన మానవా మానవా. ఏ నా పిల్లని చెప్తేనే మా నెల్లు చెప్తే మానాలా? ఓ దొంగ సచ్చినాడా, వెనకాల తిరిగి బే. ఎవరు పాప ఇంత స్వీట్ గా మాట్లాడుతుంది? నేను దేవకన్యని. హాస్పిటల్ నుండి డైరెక్ట్ వచ్చినట్టున్న ఫోటో స్టేట్మెంట్ కి నువ్వు దేవకన్య అంటే నేను నమ్మాలా? కరెంటు లేని కరెంటు తీగలో ఉన్నావు, నువ్వు మనిషి అంటే నేను నమ్మట్లే. సరే గానీ ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చినావు? డ్రామా కంపెనీ కాదు మానవా, నేను దేవకన్యని. నా జనకుడు ఇంద్రుడు. ఇంద్రుడు టింటి టింటి మెగాస్టార్. ఆ ఇంద్రుడు కాదు మానవా, మా జనకుడు ఇంద్రమహారాజు. మాది స్వర్గపురం నందు ఉంటుంది. స్వరంగాలు దోక్కునే దానిలో నువ్వు స్వర్గం అంటే. చీకేసిన తాటి ఫింక ఫేసు నువ్వు మనిషివి కాలేవా? నేను కావద్దా? సరే గాని ఎందుకు వచ్చినావు ఇంతకి? ఇంతకు ముందు ఒక మానవుడు ఒక కన్యని దేవకన్య అని పొగిడాడు. ఆ కన్య ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఓకే నేను చూపిస్తా. మమ్ములను అలా ముట్టుకోరాదు. ఊసి తినేశాలు సరే నేను బెటర్. ఇగో తినే. ఇది మనవరాలింది 10 మంది మనవరాలకు అమ్మమ్మలా ఉంది. క్యారెక్టరే. ఈ కన్య ఎంత ముద్దుగా నున్నదో, ముచ్చటగా సుందరముగా నున్నది. దొండ పండు లాంటి పెదాలు, దొండ పండు లాంటి పెదవే నీది. అబద్ధం, అంతా అబద్ధం. మరి ఎందుకే ఇంత ముందు దేవకన్య అని పొగిడినావు? నువ్వు రాకముందది, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా. అంటే మారరా మీ అబ్బాయిలు? ఇంత శ్రీముకుంటే శ్రీముకి, నేను వస్తే నేను, కీర్తన అయితే కీర్తన, రవి వస్తే రవియా? నన్ను కూడా కలిపి రానే అలా. అవును, నీకు రవి ఎలా తెలుసు? అదియా మానవ, మా లోకంలో పెద్ద పెద్ద నత్తకి మనులు, మా చెలికత్తలు రవి గురించే ముచ్చచింటున్నారు. అతను ఎవరో చూద్దామని నాకు చూపించదవా? ప్రస్తుతం మా మానవుడు ఏమి చేయుచున్నాడు? ఏమి చెయ్యాలో తెలియక గట్టి పీకుతున్నా. పటాస్ అయ్యి ఒక స్టాండప్ కామెడీ చేస్తుండ ఆయన. స్టాండప్ కామెడీయా అనగా?
స్టాండప్ కామెడీ దీనికి ఎట్లా చెప్పాలబ్బా అంటే నిల్చొని కామెడీ చేయడం అన్నమాట. ఓహో అవునా, సరే మానవా. ఇంకా ఈ షోలో ఎవరెవరు ఉండేదారు? ఈ షోలో చాలా కళాకారులు ఉంటారు. ఫస్ట్ మా మేధావి రచ్చరవి, హాలీవుడ్ లో చార్లీ చాప్లిన్ తెలుసా, ఆయన ఎంత ఫేమస్ మా పటా స్టేజ్ కి మా రచ్చరవి అంత ఫేమస్ అన్నమాట. మేధావేంటి చెరువులో చేపలు పట్టుకొని చేప మీద ఎండబెట్టినట్టుంటాడు. మానవుడు ఇంకేం చేసేదాడు? మొన్నే ఒక ఇంటి వాడు అయ్యాడు మా రచ్చరవి, ఒక ఇల్లు కట్టుకున్నాడు అనమాట. ఆ పెంకుల మీద అంతా పటాస్ 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 రాయించుకున్నాడు. అంత గొప్పోడు తెలుసా. అవును మానవ, ఈ మానవుడు చాలా గొప్పోడు. తన కష్టార్జితాన్ని కూడా పటాస్కే అంకితం ఇచ్చాడు. కష్టార్జితమా తొక్క, అట్లా చేసేగాని ఇంకా ఎక్కువ ఎపిసోడ్లు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఇయ్యారు. అవునా, ఇంకా ఎవరెవరు ఉండేదారు? నెక్స్ట్ మా పటాస్ పెద్ద నాన్న, యూట్యూబ్ స్టార్ సుధాకర్. అవునా, పేరు బల విచిత్రముగానున్నదే. మనిషి ఇంకా విచిత్రంగా ఉంటుంది. అవునా, ఈ మానవుడు ప్రత్యేకత ఏమి మానవ? ప్రత్యేకత పాడ, అందరూ కామెడీతో నవ్వించి మరి చెక్కులు తీసుకోబోతుంటే ఆయన కామెడీతో జనాలను నేర్పించి మరి చెక్కులు తీసుకోబోతుంటాడు. ఇంకా ఎవరు ఉండేదారు మానవ? యాదమ్మ రాజు. మానవ, అతడు స్త్రీయా పురుషుడా? ఎందుకు వచ్చింది నీకు అడవటమ్మా? యాదమ్మ స్త్రీ నామము, రాజు పురుషుడు నామం కదా, అందుకే అడిగినాను. రెండు నామాలున్నా ఉండేది ఒకటే మనిషి తల్లి. యాదమ్మ రాజు గొప్పతనం ఏంటంటే కంటెంట్ లేకున్నా పర్లే కట్అవుట్ తో నవ్విచ్చేస్తాడు అనమాట అందరినీ. మరి అందరు కళాకారులేనా? కళాకారులు ఎవరు లేరా? ఎందుకు లేరు, అక్కడ కూర్చుంది చూడు. మానవ, ఈ కన్య బహు ముచ్చటగానున్నది. ఆమె మానవ కాదు మానవి. ఈ కన్యను నవ్వించదరా? ఆమె నవ్విస్తామనే భ్రమలో బతికేస్తుంటారు అనమాట వాళ్ళంతా. శ్రీముఖి గ్యారేజ్ అని ఒకటి ఉంది కదా, దాంట్లో కామెడీ ఉండదు పాడుండదు. ఎపిసోడ్లు చూసే ఉంటావు కదా. అది ఏమీ లేదు మానవ, నేను చూచి తిని బహు ముచ్చటగా చేయుచున్నారు వాళ్ళు. నీ బొంద చూచితివి ఒక్క ఎపిసోడ్ చూచి చావాలనిపిస్తుంది. అందుకే 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి మా లేడీ స్పెషల్ కి మాత్రమే. అది నేను నిన్ను ఎత్తుకొని చచ్చాను కాబట్టి. ఆటోలదండి, ఆటో పంచులు వేయండి అంటే ఇంటరా ఈనరు, క్యాబ్లలో ఊపుకుంటూ వచ్చేస్తారు అనమాట. పంచులు ఉండవు, పాడుండవు. నీ అంకమ్మ ఏందే నువ్వు? నీ పంచుల కోసం మన పరు మనమే తీసేస్తావా నువ్వు? క్యారెక్టర్ తొక్కలేను, ఇజ్జత్ ఇస్తుంది. ఇంకా క్యారెక్టర్ నేనేం పీకాలి? నీ ఇజ్జత్ ఇలా అంటున్నావు, మనల్ని అందరు నమ్ముకున్న శ్రీముఖి ఇజ్జత్ ఏం కావాలి? మనం ఇలా చేస్తుంటా దా నీ ఇజ్జత్ కలిసి మేమందరం నాడు దా శైలజ ఖాళీ రగ్గొడదాం మేమే దా. చూసావా ఇప్పుడు ఎంత బాగానున్నది. నా శ్రీముఖి గ్యారేజ్ ని ఎవరైనా ఏమన్నా అన్నా నీ రెక్కతో నా ఈపు గోకు. కానీ కరెక్ట్ అండి, కీర్తన బాగా చెప్పింది శ్రీముఖి గ్యారేజ్ గురించి. వెరీ గుడ్. ఇప్పుడు కామెడీ చేయడానికి మా రవి శ్రీమంతులు ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చాడు. అతడు సినిమా హిట్ అయింది పార్దు వల్ల, ఇప్పుడు ఈ ఎపిసోడ్ హిట్ అవుతుంది మా పార్దు వల్ల. రారా ఓకే అండి, హాయ్, నా పేరు పార్దు కటారి. ఇప్పటి వరకు శ్రీముఖి గ్యారేజ్ నుంచి పంచ్ వేసుకుంటూ వెళ్ళారు, కానీ మగాళ్ళకి సపోర్ట్ శ్రీమంతుడు గ్యారేజ్ నుంచి నేనున్నాను మీకు. మన శ్రీముఖి ఆంటీ ఒకసారి ఆంటీ ఆంటీ అనకపోతే ఇంకేమంటారు? అమ్మమ్మ అంటారా? మీ తను ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి అక్కడ మోడర్న్ ఆర్ట్ అని చూసుకుంటూ వెళ్తుంది. సడన్ గా ఒక ఆర్ట్ చూసి అని అరిచింది. మన శ్రీముఖి తెలిస్తేగా సెంటీమీటర్ అరిస్తే కిలోమీటర్ అని పడుద్ది. దాంతో అక్కడ వాళ్ళంతా ముగిపోయారు. ఏంటి మేడం ఏమైంది అని. ఇంతలో మేనేజర్ బయటకు వచ్చి ఏంటి మేడం ఏమైంది, ఎందుకు అరిచారు? శ్రీముఖి అంటుంది, ఏమయ్యా మేనేజర్ ఏంటిది, ఇక్కడ ఇన్ని మోడర్న్ ఆర్ట్స్ మధ్య ఈ ఆర్ట్ ఎందుకు పెట్టారు? హడలు చచ్చాను తెలుసా, ఎందుకు ఇక్కడ పెట్టారు ఆర్ట్ అనగానే మేనేజర్ ఆర్ట్ ఇంక చూసి నా తల్లే చూసిన చాలే కానీ బయలుదేరు, అది ఆర్ట్ కాదు అర్థం. ఈ రోజు నేను మేకప్ వేసుకోవడం మర్చిపోయినా. నాకు నచ్చలేదు మీ గ్యారేజ్ పర్ఫార్మెన్స్, అందుకే శ్రీమంతులను పెట్టా. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల రవికిను శ్రీముఖి మ్యారేజ్ అయిందండి. ఒక పిల్లడు ఉన్నాడు. రవి బోన్ చేస్తూ ఉంటే శ్రీముఖి వస్తుంది.
అబ్బా బర్రి గొంతు గొంతు దిగిరట్లేదు ముద్ద. అది కాదు రవి, నీకు విషయం చెప్పాలి. ఏంటది? మన చిన్నుగాడు మొన్నటి వరకు మనిషి కోతి నుంచి వచ్చి నమ్మేవాడు కాదు కదా, కానీ ఇప్పుడు నమ్మేశాడు. ఎలా? ఆల్బమ్ లో చిన్నప్పుడు నీ ఫోటో చూసాడు రవి, నీ ఫోటో చూసాడు రవి. ఎద్దబ పటాస్ పంచలేకు. ఆ రవి అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటా దిక్మాల విషయం? అదే మన పక్క వీధిలో బాబా ఉన్నారు కదా, రచరవి బాబా, ఆయన ఆకలేసి గడ్డి తిన్నారంట. ఎంత విడ్డూరమో కదా. ఇందులో విడ్డూరం ఏముంది? నేను రోజు నీ వంట తినట్లేదా? తల్లి వాళ్ళ అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. రాత్రి 12 అయింది, వచ్చేస్తాడనమాట. తల్లి అడుగుతుంది, ఏరా రవి ఇంతసేపు ఏం చేస్తున్నావురా? అర్ధరాత్రి 12 అయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళావు? అమ్మా అంటే అది నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నానమ్మా, అందుకే లేట్ అయ్యింది. ఏంటి సెకండ్ షో సినిమానా? అవునమ్మా. సినిమా పేరేంటో తెలుసా? తల్లి ప్రేమ. నాన్న తల్లి ప్రేమ కలిచావా? లోపల పొందన్న తండ్రి కోపం కూడా చూద్దుగా. నాకు నా లవర్ దగ్గర నుంచి ఫోన్ ఇస్తే పార్క్కి వెళ్ళాను. సరే ఇద్దరం పక్క నుంచున్నాం, గంట అయింది కానీ ఏం మాట్లాడలేదు. నేను చూస్తున్నా. తర్వాత అడిగితాను, హే పార్దు నీకు విషయం తెలుసా? ఏం చెప్పు. నీకు తెలుసా అని అడిగాను. నేను చెప్తా అన్నానా? హే జోక్ చేశానే. ఓ జోకా? సూపర్ జోక్. షిట్ మర్చిపోయాను. ఈ గొలుసు ఎలా ఉంది? వావ్ ఇట్స్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ. ఎలా ఉంది అని అడిగాను. నీకేం చెప్పలేదే. ఎదవా బ్రేకప్. వీళ్ళు పనిచేస్తే పల్లికి ఇచ్చాలా, అదే జోక్ మనం వేస్తే పళ్ళు రాలు కొట్టుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం బ్రదరు? ఇది వేస్ట్ అని చెప్పి చక్కని చదువుకుంటాను నోట్బుక్ ఓపెన్ చేసుకుని. ఇంతలో సడన్ గా తన దగ్గర నుంచి కాల్ వచ్చింది. సరే అని ఫోన్ లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేయగానే బండ బూతులు తిడుతుందండి. అరే అసలు ఏమైంది అని అడిగితే తను ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేసి ½ an hour అయింది, ఇప్పటికీ నువ్వు లైక్ కొట్టలేదు, కమెంట్ చేయలేదు, షేర్ చేయలేదు అని బండ బూతులు తిట్టింది. సరే నేను నోట్బుక్ క్లోజ్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేశా. అసలు అది ఫేస్బుక్ అనుకుంటుందా, ఫోటో గ్యాలరీ అనుకుంటుందా? పిచ్చ ఫోటోలండి ప్రొఫైల్ గా పిక్చర్ గా పెట్టి పిచ్చెక్కిచ్చేసింది సార్. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఆర్ఎఫ్. అండ్ ఒక్క ఛాన్స్ అనుకుంటూ మనం ముందుకు వచ్చి వాట్ ఆఫ్ ఫ్లో వండర్ఫుల్ గా అందరిని నవ్వించాడా లేదా మా శ్రీమంతుడు? అది అందుకని ఆ పటాస్ ప్రోగ్రామ్ నుంచి 3000 రూపీస్. We'll see you on Monday. It's Patas. Will do with us. Bye. Good night. Hello, Guru WhatsApp lo chatting ante cheppaleni ishtamayro. అక్కమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు పక్కలే ఆడుకోం.